ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వైఎస్ కుటుంబం నుంచి మరో నేత పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైందా? త్వరలోనే వైఎస్ జగన్ కూతురు వర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న వైఎస్ జగన్ కూతురు పొలిటికల్ ఎంట్రీపై చర్చలు జరుపుతున్నారా? త్వరలోనే ఈ విషయమై ఓ క్లారిటీ ఇస్తారా? ఉమ్మడి కడప జిల్లా వైఎస్ కుటుంబానికి అడ్డ. గత 3 దశాబ్దాలుగా కడప జిల్లా రాజకీయాల్లో వైఎస్ కుటుంబమే చక్రం తిప్పుతుంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2019లో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. అటు వైఎస్ షర్మిల సైతం పొలిటికల్ గా కాస్త వెనుకబడ్డ అన్నకు పోటీగా రాజకీయం చేస్తున్నారు. త్వరలోనే తన కొడుకును పాలిటిక్స్ లోకి దింపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ కూడా తన కుమార్తెను పొలిటికల్ ఎంట్రీ ఇప్పించేందుకు రెడీ అవుతున్నారనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం జగన్ దంపతులు లండన్ పర్యటనలో ఉన్నారు. కూతుళ్లను కలిసేందుకు లండన్ వెళ్లారు. అక్కడ పెద్ద కూతురు పొలిటికల్ ఎంట్రీపై జగన్ ఓ క్లారిటీ ఇస్తానని ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం వైఎస్ వారసులుగా జగన్, షర్మిల పాలిటిక్స్ లో ఉన్నారు. ఇక 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగాను పనిచేశారు. అటు షర్మిల కూడా ఏపీ పీసీసీ చీఫ్ గా కొనసాగుతున్నారు. గతంలో జగన్ తో విభేదించిన షర్మిల తొలుత తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసి ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి ఏపీలో పీసీసీ చీఫ్ అయ్యారు. జగన్ లక్ష్యంగా షర్మిల తన రాజకీయం కొనసాగిస్తున్నారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి సైతం త్వరలో రాజకీయ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తుంది. జగన్ తల్లి విజయమ్మ సైతం ఎక్కువగా షర్మిలతో ఉంటున్నారు. కాగా జగన్ మొత్తంగా పార్టీ వ్యవహారాలను చూసుకోవాల్సి వస్తుంది. సీనియర్ నేతలు ఉన్నా పార్టీకి జగన్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. మరోవైపు వైఎస్ జగన్ భార్య భారతి కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పట్లో భారతి పాలిటిక్స్ లోకి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం ఆమె వ్యాపారాలకే పరిమితమయ్యారు. గతంలో షర్మిల, విజయమ్మ వైసీపీ కోసం జగన్ కు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు వారు దూరంగా ఉన్నారు. ఈ సమయంలో భవిష్యత్ అవసరాల కోసం జగన్ కుమార్తె రాజకీయ ఎంట్రీ ఇవ్వనున్నారని పార్టీలో చర్చ జరుగుతుంది. జగన్ రాజకీయాలతో సంబంధం లేకుండా ఇద్దరు కుమార్తెలు లండన్లో చదువుతున్నారు. ఎన్నికల సమయంలో ఓటు వేసేందుకు సీఎంగా జగన్ ప్రమాణ స్వీకార వేళ మాత్రమే ఆ ఇద్దరు అందరి ముందుకు వచ్చారు. జగన్ పెద్ద కుమార్తె హర్షారెడ్డి ఫ్రాన్స్ లో MBA పూర్తి చేశారు. ప్రస్తుతం లండన్ లో ఉంటున్నారు. ఇక చిన్న కుమార్తె వర్షారెడ్డి నోస్టర్ డామ్ యూనివర్సిటీలో ఉన్నత విద్య పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం వైఎస్ హర్షారెడ్డి సింగపూర్లో ఉద్యోగం చేస్తున్నారు. ఆమె త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటుగా 2029 ఎన్నికలే టార్గెట్ గా జగన్ పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా తన కుమార్తెను రాజకీయంగా యాక్టివ్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తుంది. ప్రస్తుతం జగన్ లండన్ లో పర్యటనలో ఈ మేరకు నిర్ణయం జరిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే జగన్ కుమార్తె వచ్చే ఎన్నికల్లో కడప నుంచి ఎంపీగా బరిలో ఉండే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. మరి పార్టీలో చర్చ జరుగుతున్నట్లుగా జగన్ తన కుమార్తెను రాజకీయాల్లోకి తీసుకొస్తారా? వారు ఆసక్తిగా ఉన్నారా? అంగీకరిస్తే వారి ఎంట్రీ ఎలా ఉంటుందనేది త్వరలోనే తేలిపోనుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.